బాగుపడిందా ఇదేం ట్విస్ట్ రా నాయన. గైస్ ఫైనల్లీ వచ్చేసిన ఓలా షోరూమ్కి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? ఛానల్ కొరన్న కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను డైలీ వ్లాగ్స్ చేస్తా, బేసికలీ నా లైఫ్ డాక్యుమెంట్ చేస్తున్నా. సో ఇట్ విల్ బీ రియలీ ఇంట్రెస్టింగ్ బికాజ్ యూ విల్ బీ సీయింగ్ ద రియల్ స్టఫ్. ఓకే, ఏది ప్లాన్ చేసింది కాదు, ఏం కాదు. యూ విల్ బీ లిటరలీ సీయింగ్ ద రియాలిటీ. ఓకే ఓకే బై ద వే, నైట్ కొంచెం లేట్ అయిన ఉండే. నేను ఎప్పుడు పడుకున్నా కూడా తెలియదు, బెడ్ మీద పడుకున్నా. అండ్ మార్నింగ్ లేచి నేను వీడియోస్ ఎడిట్ చేసాను అనమాట. సో అందుకే లేట్ అయింది ఈరోజు. ఆల్మోస్ట్ 9:38 అవుతుంది. ఇప్పుడు నేను ఈరోజు సాటర్డే టెంపుల్కి వెళ్ళాలి. సో రెడీ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో దేవుని దగ్గర క్లీన్ చేసి వెళ్దాం. సో ఇలా ఉందన్నమాట. ఇప్పుడు లెటెస్ట్ క్లీన్. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ. సో గైస్, ఇక్కడ చిన్న ఇష్యూ వచ్చింది వాషింగ్ మిషన్ దగ్గర. ఇది మా వాణి కొత్తది ఆర్డర్ పెట్టింది అనమాట, రీపేర్ ఉండే. అయితే దీనికి ఇక్కడ లీక్ అవుతుంది. దీనికి ఈ సీల్ వేసినాం అనుకో లీక్ కాదనమాట. అది వేద్దాం ఇప్పుడు. ఉండాలి బ్యాండింగ్. ఫస్ట్ అయితే ఆన్ చేసి చూడు, ఇప్పుడు లీక్ అవుతుందా అయితే. వీడికి లీక్ అవుతుంది. యాక్చువల్లీ నల్ల ఇళ్ళకి వస్తున్నాయి వాటర్. ఇది కూడా నల్ల ఖరాబ్ అయింది అనమాట. నల్ల కొత్తది తేవాలి. సో గైస్, ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్తున్నా. లెట్స్ గో టెంపుల్. గైస్ ఫైనల్లీ వచ్చేసినాము టెంపుల్కి. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇది, హనుమాన్ టెంపుల్. సో ఫస్ట్ అక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి మనం. చూడండి గైస్ ఎంతమంది ఉన్నారు. ఈరోజు సాటర్డే కదా, అందుకే చాలా మంది ఉన్నారు అనమాట పబ్లిక్ ఈరోజు. ఓకే, వెళ్ళి ఫస్ట్ నేను దర్శనం చేసుకుంటాను. అదే లోపల ఫోన్ నాట్ అలౌడ్. సో గైస్, ఈ లైన్ మళ్ళీ ప్రసాదానికి అనమాట. చూడండి ఎంత పెద్ద ఉందో. బై ద వే, ఇక్కడ కనిపిస్తుందా ఈ లైన్ మళ్ళీ ప్రసాదం కొనుక్కోవడానికి. సో ఫైనల్లీ దర్శనం అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్తున్నాను అన్నమాట. ఒక ప్లేస్కి వెళ్ళాలి మనము, ఓలా స్టోర్కి. బికాజ్ నేను బైక్ బుక్ చేస్తుంటే చాలా రోజులు అవుతుంది. బట్ యాక్చువల్లీ May 1st నాకు డెలివరీ ఉండే, కాకపోతే నాకేం అప్డేట్ రాలేదు. సో అందుకే వెళ్ళి ఒకసారి కనుక్కోవాలన్నమాట. అసలు ఏంది ఎందుకు డిలే అయిందని చెప్పి కనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు వెళ్తున్నా నేను అక్కడ. గైస్ ఫైనల్లీ వచ్చేసిన ఓలా షోరూమ్కి. లోపల వెళ్దాము. మ్యాటర్ ఏంటంటే, లోపల సేల్స్ మేనేజర్తో మాట్లాడినా. ఆయన ఏమన్నాడంటే, ఓలా రోడ్ స్టార్ ఎక్స్ప్రెస్ అనేది, అంటే నేను బుక్ చేసిన బైక్ ఇంకా డెలివరీ స్టార్ట్ కాలేదంట. అవి డెలివరీ స్టార్ట్ కావడానికి ఇంకొక 25 నుంచి 30 days టైం పడుతుందంట. ఏంటి బ్రదర్ ఇంత డిలే? నా 2 months అవుతుంది బుక్ చేసిందంటే, బ్రదర్ మా చేతిలో ఏం లేదు, కంపెనీ వాళ్ళు డిస్పాచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఫోన్లోనే వచ్చేస్తుంది మీకు నోటిఫికేషన్ అన్నాడు ఆయన. సో గైస్, ఇదన్నమాట సిచ్యువేషన్. ఇక వాళ్ళు అట్లన్నాక మనం ఏం చేస్తాం, ఇక ఏం చేయడానికి ఉండదు. అంటే మనం బైక్ తీసుకునేటప్పుడే మన కన్సెంట్తోనే వాళ్ళు మొదలు ముందే చెప్తారనమాట. ఇది కంపల్సరీ ఈ డేట్కి ఇస్తామని కాదు, వెనక ముందు అవ్వచ్చు అని చెప్తారు. ఇక దానికి మనం ఏం చేయలేము. ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. నేను ఏం చేస్తాం, తప్పదు ఇక. కాబట్టి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళలేదు, బ్యాంక్ వచ్చిన. బికాజ్ చిన్న వర్క్ ఉంది బ్యాంక్లో. లెట్ us finish the work. Many hours later. గైస్ అయిపోయింది బ్యాంక్లో వర్క్. నిజం చెప్తున్నా, బ్యాంక్లో ఎంత మెల్లగా వర్క్ చేస్తారంటే వీళ్ళు. అమ్మా వచ్చి గంట సేపు అవుతుంది ఆ లైన్లో నిలబడి. 40 minutes అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా నేను. ఇక్కడ దారిలో వస్తుంటే ఒక సోడా సెంటర్ అనిపించింది అనమాట. నాకు ఎప్పటిసో సోడా తాగాలని ఉండే. సో ఇక్కడ మెన్యూ చూస్తే డిఫరెంట్ సోడాలు ఉన్నాయన్నమాట. సో అందులో నేను మసాలా సోడా సెలెక్ట్ చేసుకున్నా, ఎందుకంటే ఇందులో షుగర్ ఉండదని చెప్పిండు బ్రదర్. సో ఇది ఫైనల్లీ టేస్ట్ చేసిన నేను. లిటరల్లీ జీవితంలో మళ్ళీ తాగొద్దని డిసైడ్ అయినా. ఒక్కసారి నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి అసలు. కానీ ఇక డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం లేక బలవంతంగా తాగిన అనమాట లిటరల్లీ. చూడండి మా మమ్మీ ఎంత మంచిగా చిల్లు కొడుతుందో.
సో గైస్ యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసి చూడండి స్నానం చేసినట్టున్నాను. అసలు నేను ఎండ బయటికి పోతే ఇట్లా అయిపోతున్నాం లిటరల్లీ. అండ్ అట్లే దారిలో నేను ఇది నల్ల తీసుకొచ్చిన, నల్ల పెట్టేద్దాం అయిపోతుంది. బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చి ఇప్పుడు ఫ్రెష్ అయినా, మళ్ళీ స్నానం చేసుకున్నా. లిటరల్లీ ఎండాకాలం మినిమం 4 సార్లు చేస్తున్నాను నేనైతే స్నానం. లిటరల్లీ మార్నింగ్, మధ్యాహ్నం పూట అంటే లైక్ అరౌండ్ 1 o'clock తినే ముందు, మళ్ళీ జిమ్కి వెళ్ళే ముందు, జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత 4 times. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ గుడికి వెళ్ళడానికి, ఆడ ఓలా స్టోర్కి వెళ్ళడానికి, బ్యాంక్కి వెళ్ళడానికి సగం డే వెళ్ళిపోయింది. ఈ ఉన్న సగం డే అన్న కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, సో తినేసి వర్క్ స్టార్ట్ చేద్దాం. సో గైస్ లెట్ us weigh the రైస్ ఫస్ట్. ఒక 200 grams రైస్ తింటా. అండ్ కర్రీ వచ్చేసి బుడమకాయ టమాటా విత్ రొయ్య పొట్టు. సో గైస్ లంచ్ చేసిన కాడ నుంచి అంత ప్రొడక్టివ్గా లేదు, నాకు ఏం చేయబోతుంది కావట్లేదు. బట్ ఇక వర్క్ స్టార్ట్ చేసిన, మ్యూజిక్ పెట్టుకున్నా, సిద్ధుబాయ్ మ్యూజిక్ పెట్టుకున్నా, మ్యూజిక్ వస్తుంది. సో ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా, వ్లాగ్ ఎడిట్ చేస్తున్నా అనమాట. ప్రజెంట్ ఇది ఎడిట్ చేసిన అనుకో నా ఫోన్లో కొంచెం స్పేస్ అవుతుంది అనమాట. స్పేస్ వచ్చిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ కోసం రీల్ క్రియేట్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఇది ఫస్ట్ ఇలా పంపించినాక ఇలా స్పేస్ క్లియర్ అవుతుంది కదా, అంటే నేను డాక్యుమెంట్ చేస్తున్నా కదా. ఈ ఫోన్లో ఐఫోన్లో రికార్డ్ చేస్తుంటే ఈ ఫోన్లో సైడ్కి వెళ్ళి రికార్డ్ చేస్తాను అనమాట. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడాలి. Many hours later. నా ఓంకార్ గారు నేను రమ్మాను, ఇంకొస్తలేడు ఆడు. 5:55కే రమ్మాను. రేపు వెళ్తున్నా అయితే పక్కన పక్క. ఓ రేపు ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ రేపటి నుంచి నేను ఆరోహిని చూడనా. Now it's gym time. జిమ్కి వచ్చేసినాం నేను జగదీష్. ఈరోజు ఏం చేద్దాం? అవును స్టమక్ కదా, సాటర్డే కదా. లాక్ పడింది ఇది, లాక్ పడిందా? ఇదేం కృష్ణ ఆయన మనకి రాత్రి ఎక్కువ మరి రావాలి కదా. ఎంత టెన్షన్ పెట్టాను, ఇరికిందా అయింది అనుకునే పోయాను. అదే చూస్తున్నా, కిందికి చూస్తే అప్పుడే అనిపిస్తుంది. అదే అండి, ఇంట్లోకి పోయింది ఇది. ఇంకొకసారి మీరు మాత్రం కాటన్ వైట్ షర్ట్ జిమ్కి అస్సలు వేసుకురాకండి, మెయిన్లీ యాప్స్ వేసేటప్పుడు. సో గైస్ ఇక్కడ పిల్లలను తీసుకోవడానికి వచ్చినాము, వాన పడుతుంది లిటరల్లీ. అండ్ వచ్చేసారు ఫైనల్లీ వీళ్ళు, టైకాండో బ్లాక్ బెల్ట్ ఛాంపియన్స్. రండి రండి రా, ఫాస్ట్ ఫాస్ట్. ఆడికెళ్ళి నువ్వు మర్చిపోయినా? యాక్చువల్లీ ఇంట్లో కరెంట్ పోయింది వచ్చే వరకు జిమ్ నుంచి. నేను ఇప్పుడు ఎలాగో కరెంట్ పోయింది కదా, సో ఇంట్లో నేను మా చెల్లి ఐపీఎల్ చూస్తాము. ఇప్పుడు వెళ్ళి నేను ఒక పాల ప్యాకెట్ తెచ్చుకుంటా, బికాజ్ రేపటికి నేను మీల్ ప్రెప్ చేసుకోవాలన్నమాట. సో వెళ్ళి ఒకటి తెచ్చుకుంటా. ఈ అంటే వన్స్ కరెంట్ రాగానే స్నానం చేసుకొని తిని వర్క్ స్టార్ట్ చేయాలి. బట్ ఇట్స్ ఓకే, గాట్ ద మిల్క్. ఫైనల్లీ స్నానం కూడా చేసుకున్నాం మళ్ళీ. ఇప్పుడు ఇక వెళ్ళి ఆ మీల్ ప్రెప్ చేసుకున్నాం. ఓకే, డిన్నర్ టైం. రైస్, బుడమకాయ కూర అండ్ టమాటో పప్పు. కాసి ఇప్పుడు నేను నా రూమ్కి వచ్చినప్పుడు నాకు కాల్ ఉందన్నమాట. నా క్లయింట్స్తో మెంటర్షిప్ కాల్ ఉంది. సో ఇక అందుకే సెటప్ అంతా రెడీ చేసిన, వెళ్ళి కాల్ తీసుకుంటే ఇప్పుడు ఇక వెయిట్ చేస్తున్నా లాబీలో వాళ్ళ కోసం. సో వన్స్ వాళ్ళు జాయిన్ అయితే ఇక కాల్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ వీ డూ ఇన్స్టాగ్రామ్ స్టోరీ మార్కెటింగ్. అలా చేయడం వల్లనే మీకు క్వాలిటీ లీడ్స్ కానీ, లేకపోతే ఉన్న లీడ్స్ మంచి ఒక కైండ్ ఆఫ్ క్వాలిటీ లీడ్స్ అవ్వడం, పొటెన్షియల్ లీడ్స్ అవ్వడం కానీ అవుతుంది. అండ్ యూ కెన్ ఆల్సో కన్వర్ట్ దెమ్ టు లైక్ పేయింగ్ క్లయింట్స్. గైస్ ఫైనల్లీ అయిపోయింది సెషన్. చూడండి మీటింగ్ కూడా రికార్డ్ అవుతుంది. సో యాక్చువల్లీ ఇప్పుడు ఐపీఎల్ ఉంది, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. చూస్తా ఉంది, ఎడిట్ చేసేది వర్క్ కూడా ఉంది, కానీ ఎంతైనా అని ఆర్సీబీ పాలమంతా గుంజుతుంది, చూడబుద్ధి అవుతుంది. సో చూసిన తర్వాత నైట్ లేట్ అయినా సరే వర్క్ చేసుకున్నాం. రేపు పొద్దున అప్లోడ్ చేయాలి బ్లాగ్, తప్పదు. సో నేను ఎడిట్ చేయాల్సిందే. ఇప్పుడైతే ప్రజెంట్ ఐపీఎల్ చూస్తాం. టైం ఎంత అవుతుంది? టైం 10:30 అవుతుంది. ఇంకో 30 minutes ఉంది మ్యాచ్ అంతే. ఆ రోజు బెటా అబ్బో వెనకాలకి వెళ్తావా?